మోడల్ మోసం చేసిందని అభి ఇషిక ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అప్పుడే అనౌన్స్మెంట్ వినిపిస్తుంది, అభి అండ్ టీమ్ అని. అభికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక ఆడిటోరియంలోకి వెళ్ళి ఐఎమ్ గివ్ అప్ ద షో అని చెప్తాడు. అదంతా కుర్చీలో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుని నవ్వుతున్న అశోక్ చూస్తూ ఉంటాడు. కానీ అభి చెప్పిన మాట యాంకర్ పూర్తి చేయకముందే ఒక్కసారిగా ఆడిటోరియం చప్పట్లు కేకలతో మారుమోగిపోతుంది. అభి, అశోక్ ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. వెంటనే ర్యాంప్ పైకి వచ్చి నడుస్తుంది ఇషిక. ఆమె గ్రీన్ కలర్ శారీ, లైట్ స్టోన్ వర్క్, మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి శారీకి సరిపోయే సింపుల్ కొత్త డిజైన్ జ్యువెలరీ వేసుకొని లైట్ మేకప్తో తన తెల్లటి చర్మం సహజ కాంతిలో మెరిసిపోతూ ర్యాంప్ వాక్ చేస్తుంది. అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి బలంగా చప్పట్లు కొడతారు. ఆ శబ్దం విని ట్రాన్స్ నుంచి బయటకు వచ్చిన అశోక్ పెదవులపై ఒక సన్నని నవ్వు వేసి వెంటనే మాయమైపోతుంది. జడ్జిలందరూ ఎంజాయ్ చేస్తూ టాప్ మోడల్స్ వంతువారీగా వాక్ చేసి తమ పొజిషన్లో నిలబడతారు. జడ్జిలు చర్చించి విజేతను నిర్ణయించబోతారు. ఇంతలో అభి దగ్గరికి ఇషిక వస్తుంది. అభి ఆమెను చూసి సో ప్రిటీరా అని చెప్తాడు. ఇషిక నవ్వుతూ చూస్తుంది. అది చూసిన అశోక్ అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభి వాట్ ఈస్ దిస్ ఇషిక, ఎలా చేయగలిగావు ఇదంతా అని అడుగుతాడు. ఇషిక అభి నేనే గనక జాగ్రత్తగా ఉండుంటే నీకు ఈ సమస్య వచ్చేది కాదు కదా, అందుకే బాగా ఆలోచించా. ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. నేను ఈ ప్రొఫెషన్కి వచ్చి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. ర్యాంప్ వాక్ చేసి ఇలా మేనేజ్ చేయగలిగాను. నువ్వు గెలిస్తే నేను చాలా హ్యాపీ. ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. అభి అవును ఇషిక, చూద్దాం ఏమవుతుందో అని చెప్తాడు. ఈలోపు యాంకర్స్ విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ద విన్నర్ ఈజ్ అభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని యాంకర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అభి ఒక్కసారిగా ఎస్ అని కేక వేస్తూ ఇషిక వైపు చూసి థ్యాంక్ యూ అంటాడు. స్టేజ్ మీదకి వెళ్ళి ప్రైజ్ స్వీకరిస్తాడు అభి. ఈరోజు నేను గెలవడానికి ప్రధాన కారణం ఇషిక, అందుకే ఈ ప్రైజ్ను ఇషికకి ఇస్తున్నాను అని చెప్తాడు. అందరూ క్లాప్స్ కొడతారు. అందరూ ఇషిక వైపు చూస్తారు. ఇషిక మొహమాటంతో చూస్తుంది, కానీ తప్పక ముందుకు వెళ్ళి ప్రైజ్ను స్వీకరిస్తుంది. ఆమె హలో ఎవ్రీవన్, రేపు గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను, మీరందరూ రావాలి అని చెప్తాడు. దానికి అందరూ చప్పట్లు కొడతారు. అవి నేరుగా అశోక్ దగ్గరికి వెళ్ళి మిస్టర్ అశోక్, రేపు మా ఇంట్లో పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి అని అంటాడు. అశోక్ మాత్రం యాటిట్యూడ్ లుక్ ఇస్తూ ఇంతలో అశోక్ తండ్రి మాధవ్ గారు వచ్చి కంగ్రాచులేషన్స్ అభి అని అంటారు. అభి థ్యాంక్ యూ అంకుల్, రేపు సక్సెస్ పార్టీ ఉంది, మీరు ఆంటీతో కలిసి తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తాడు. మాధవ్ గారు వస్తాంరా అని చెప్తాడు. తర్వాత ఆయన అడుగుతాడు, ఆ అమ్మాయి మోడలా అని. అభి కాదు అంకుల్, షీఈస్ ఏ డిజైనర్, నా ఫ్రెండ్, మా కంపెనీలో పనిచేస్తుంది. లాస్ట్ మినిట్లో మోడల్ మోసం చేసింది, దాంతో ఇషిక పార్టిసిపేట్ చేసింది అని చెప్తాడు. మాధవ్ గారు అవునా, గ్రేట్, ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం అదృష్టం రా అని సంతోషపడతాడు. అంతలో ఇషిక వచ్చి అభి వెళ్దామా అని అడుగుతుంది. అభి ఇషిక
వీరు మాధవ్ గారు, నా డాడీ బెస్ట్ ఫ్రెండ్, అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని పరిచయం చేస్తాడు. ఇషిక ఎగ్జైటెడ్గా, నమస్తే అంకుల్, చిన్ననాటి నుండి నేను మీకు అభిమాని అయ్యా అని చెప్పి కాళ్ళకు నమస్కారం చేస్తుంది. మాధవ్ గారు హ్యాపీగా, గాడ్ బ్లెస్ యు రా తల్లి, నీలాంటి పద్ధతి గల అమ్మాయిలు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది అని అంటాడు. ఇషిక నవ్వుతూ చూస్తుంది. అంతలో అశోక్, డాడ్ కమ్ లెట్స్ గో అని అంటాడు. మాధవ్ గారు, అమ్మ ఇషిక, వీడే నా కొడుకు అశోక్ అని చెప్తాడు. ఇషిక దానికి, ఐ నో అంకుల్, హాయ్ అశోక్ గారు, మీ గురించి నేను పేపర్స్ ఆర్టికల్స్లో చదువుతుంటాను, చాలా హార్డ్ వర్కర్ మీరు అని చెబుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. అవి, సరే అంకుల్ వెళ్దాం రా ఇషిక అంటాడు. కానీ అశోక్ ఇషిక చెయ్యి వదలకుండా ఒత్తి పెడతాడు. ఇషిక స్మైల్ ఇస్తూ చేతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాంతో అశోక్ ఇషికను చూసి కన్ను కొడతాడు. ఇషిక షాక్ అయి చూస్తూ ఉండిపోతుంది. అది గమనించని అభి, ఇషిక పద అని అంటాడు. షాక్ నుండి బయటకు వచ్చిన ఇషిక సరే అని చెప్తూ వెళ్తుంది. వెళ్ళే ముందు ఒకసారి అశోక్ వైపు చూస్తుంది. అశోక్ చిన్న నవ్విస్తూ, డాడ్ పదండి ఆలస్యమైంది అని అంటాడు. మాధవ్ గారు అశోక్ని చూస్తూ, నువ్వు ఫస్ట్ టైం ఓడిపోయావు, అయినా కూడా ఇంత నార్మల్గా ఉండడం నమ్మశక్యంగా లేదు అని చెప్తాడు. అశోక్ డాడీ మీరెప్పుడో చెప్పే మాట, గెలుపు కంటే ఓటమి నుంచి వచ్చే పవర్ ఎక్కువ, బిజినెస్లో గెలుపు ఓటములు సహజం, ఇక నుంచి నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను, ఇది నాకు అని చెప్తాడు. తర్వాత నాకు కొంచెం వర్క్ ఉంది, మీరు వెళ్ళండి, డ్రైవర్ జాగ్రత్తగా నడపమని చెప్పి పంపేస్తాడు. తర్వాత కార్ పార్కింగ్లో వెయిట్ చేస్తూ ఉన్న ఇషికని అశోక్ గమనిస్తాడు. దగ్గరకు వెళ్ళి, నేను ఓడిపోయాను, నీ వల్లే నేను ఫస్ట్ టైం ఓడిపోయాను, నేను ఎప్పటికీ మర్చిపోలేను.